హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ బంధం ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైమ్ టు టైమ్ రిలేషన్‌షిప్‌లోని డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో అలా చూసినట్టయితే ఫస్ట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అవ్వడం. సో ఆ తర్వాత రిలేషన్‌షిప్‌లోని ట్రావెల్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ రిలేషన్‌షిప్‌లో సమ్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం. ఆర్ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళ బాండ్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అని తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఆర్ రిలేషన్‌షిప్‌లోని సమ్ డిస్టర్బెన్సెస్, బ్రేకప్, సెపరేషన్ స్టేజ్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మళ్ళీ ఆ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా ఉండొచ్చు. ఇలా ఒక రిలేషన్‌షిప్‌ని ఒక జర్నీగా మనం కన్సిడర్ చేస్తే, సో అందులో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. అలా చూసినట్టయితే పర్టిక్యులర్‌గా మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే ఆర్ ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్ కోసం అనుకుంటున్నట్టయితే, అసలు ఇది ఏ స్టేజ్‌లో ఉంది అనేది నేను ఈరోజు రీడింగ్ ద్వారా మీకు క్లారిటీ ఇస్తాను. అయితే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇదే విధంగా స్టేజ్ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే యూనివర్స్ ఆన్సర్స్ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మీరేదో ఎక్స్‌పెక్ట్ చేస్తే యూనివర్స్ ఇంకొకలా చెప్తూ ఉంటది. సో, అలా మీరు యూనివర్స్ ఆన్సర్స్‌తో సింక్ అవ్వాలి అంటే మాత్రం ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నా వరకు అయితే నేను క్లారిటీ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మెలచైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెట్రిన్ క్రిస్టల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సినాబ్రైట్ థంబ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మెలచైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ బంధం ఇప్పుడు ఏ దశలో ఉంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ రిలేషన్‌షిప్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉందంటే, గివ్ అండ్ టేక్ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసే స్టేజ్‌లో ఉందండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షను స్ట్రాంగ్‌గానే ఉంది. నెగెటివ్ ప్యాటర్న్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. కాకపోతే ఇద్దరి మధ్యలో మ్యూచువల్ కోఆపరేషన్ కానీ, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కానీ లేదు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఈ పర్సన్‌కి మేబీ మీరంటే చాలా ఇష్టం అవ్వచ్చు. అండ్ మీకు కూడా ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం అవ్వచ్చు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఫ్రీక్వెంట్‌గా డిస్టర్బెన్సెస్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, దగ్గరవ్వాలి అనున్నా దూరంగా ఉండే పరిస్థితి కానీ, అంటే బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీరు నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఆర్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. బట్ స్టిల్ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అయితే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఆ అట్రాక్షన్ అనేది ఎక్కువున్నప్పుడు రిలేషన్‌షిప్ కూడా అలాగే వర్కౌట్ అవ్వాలి కదా! అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే లవ్ ఎంతుందో ఆర్ అట్రాక్షన్ ఎంతుందో ఇద్దరి మధ్యలో అంటే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడితే మీరు చాలా జెలస్‌గా ఫీల్ అవ్వడం. సో, ఆ పొసెసివ్‌నెస్ తోని థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం. ఆర్ ఆ పర్సన్ ఆ విధంగా బిహేవ్ చేయడం. అంటే వైస్ వెర్సా అన్నమాట. సో, ఇలా లవ్ ఉన్నప్పటికీ కూడా ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంటే గివ్ అండ్ టేక్ సిట్యుయేషన్ బ్యాలెన్స్‌డ్‌గా లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకొని, ఓకే. మనం ఇక్కడి వరకు ఇలా ఉండాలి. మనం ఈ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి అని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలిగితే ఏ ప్రాబ్లమ్ లేదండి.
కానీ ఈ విధంగా ఉంటే మరి ఇంక దానికి ఎవరు ఏం చెప్తారు? సో నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంది కాబట్టి మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో ఎంత థింగ్స్ ని వర్కౌట్ చేయాలనుకున్నా ఆ పర్సన్ ఇక్కడ థింగ్స్ ని ఎంత వర్కౌట్ చేయాలి అనుకున్నా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ కర్మ అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఇప్పుడు మీ ఇద్దరు ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా కార్మిక్ ప్యాటర్న్స్. కాకపోతే కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ ఏంటంటే మనం చేంజ్ అవ్వడానికి, మనం సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకోవడానికి, అంటే యాజ్ ఏ ఇండివిజువల్ గా మన రోల్ ఏంటి రిలేషన్షిప్ లో అని తెలుసుకోవడానికి కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజు ఈ రిలేషన్షిప్ అనే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వేరే రిలేషన్షిప్ లో కూడా క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇవి కరెక్ట్ గా కానీ మీరు హ్యాండిల్ చేయకపోతే. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్షిప్ లో ఎమోషన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ నెగిటివిటీ కూడా అలాగే ఉందండి. అంటే కోడిపెండెన్సీ కానీ, కంట్రోలింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇలా అంటే చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ మీ రిలేషన్షిప్ ని కాంప్లికేట్ చేస్తున్నాయి. కానీ ఇలా జరగడం వల్ల మీరేం నేర్చుకుంటున్నారు, ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఆ పర్సన్ కూడా చెక్ చేసుకోవాలి. ఇద్దరు చెక్ చేసుకుంటేనే కదా గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుందండి. సో అలా వీల్ స్పిన్ అవుతున్నంత సేపు మీకు ఫీలింగ్స్ ఉన్నా మీరు థింగ్స్ ని సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు, ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మిస్ అవుతుందండి. అంటే ఒకరితో ఒకరు ఎందుకో కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వలేకపోతున్నారు, ఒకళ్ళు చెప్పింది ఇంకొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆర్ చెప్పింది వినడానికి రెడీగా లేనట్టుగా నాకు అనిపిస్తుంది. సో డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా, రీయూనియన్ జరగడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనే డౌట్ వస్తుంది. అంటే ఈవెన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ లేదు కదా, పీస్ లేదు కదా. సో దానివల్ల ఈ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నేను చెప్తానండి, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే ముందు మీరు వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం మానేయాలండి. ఈవెన్ వాళ్ళైనా వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం మానేస్తేనే ఇక్కడ థింగ్స్ బెటర్ అవుతాయి అని అయితే చెప్పగలను. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ ఉన్నారు, అది పక్కన పెట్టేస్తే ఈ రిలేషన్షిప్ లో పాస్ట్ బ్యాగేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే నాకు తెలిసి కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే థింగ్స్ ని వర్కౌట్ చేయాలి, థింగ్స్ ని బెటర్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎవరో ఒకరి మధ్యలో పాస్ట్ గురించి మాట్లాడడం, పాస్ట్ లో ఎలా చేశారు అలా చేశారు అని బ్లేమ్ చేయడం, సో ఇలాంటివి రిపీటెడ్ గా జరుగుతున్నాయి. దాని వల్ల కూడా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. సో ఇవి తగ్గితే తప్ప ఈ రిలేషన్షిప్ ఏంటంటే సెట్ అవ్వదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ ఒకరినొకరు బలంగా కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ నెగిటివిటీ కూడా అలాగే ఉంది. ఆ నెగిటివిటీ వల్ల ఎదురు దూరంగా ఉండడం కానీ, థింగ్స్ కాంప్లికేటెడ్ గా ఉండడం కానీ జరుగుతుంది. సో దానివల్ల ఇక్కడ రిలేషన్షిప్ లో రియలైజ్ అవ్వాల్సినవి కానీ, రిలేషన్షిప్ లో కొన్ని నేర్చుకోవాల్సినవి కానీ నేర్చుకోవాల్సి ఉంటది. డెఫినెట్ గా స్పిరిచువల్ లెసన్స్ అయితే నేర్చుకునే పరిస్థితి కనిపిస్తుందండి ఇద్దరు కూడా. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ని అలా బ్యాలెన్స్ చేయాలి అంటే డెఫినెట్ గా ఇద్దరు కూడా ఎంతో కొంత రిలేషన్షిప్ కోసం కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటది. సో నేనేమనుకుంటున్నాను అంటే ఈ లెసన్స్ అయితే నేర్చుకోక తప్పదు, వీటి నుంచి ఎవరు తప్పించుకోలేరు. అయితే ఈ ప్రాసెస్ లో మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారు, మీ మైండ్ మీరు ఎంతవరకు కంట్రోల్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరున్న సిచ్యువేషన్ కి మీరు ఒకవేళ క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే మీరు పర్టికులర్ గా ఈ రెయిన్బో మూన్ స్టోన్ వేర్ చేయొచ్చు. అది ఒకటే కాకుండా థ్రోట్ చక్రలోని కాంబినేషన్ లాగా వేర్ చేయాలి అనుకుంటే రెయిన్బో మూన్ స్టోన్, ఎమజానైట్ కానీ, రెయిన్బో మూన్ స్టోన్, సోడాలైట్ కానీ వేర్ చేయొచ్చు. ఇది ఆ కాంబినేషన్ యాక్చువల్ గా. సో బేసిక్ గా మీరు ఏంటంటే ఏదైనా వేర్ చేయొచ్చు అండి సిచ్యువేషన్ బట్టి. ఇఫ్ మీకు ఇంకా క్రిస్టల్స్ కోసం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కానీ మీరున్న సిచ్యువేషన్ వైజ్ అయితే మాత్రం ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. సింగిల్ కాకుండా కాంబినేషన్ వేస్తే బెటర్. బికాజ్ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఎక్కువగా ఉంది. అంటే ఒకళ్ళు మాట్లాడడానికి వస్తే అది ఆర్గ్యుమెంట్ తో ఎండ్ అవుతుంది అనమాట, పీస్ఫుల్ గా మాట్లాడలేకపోతున్నారు. అయితే వాళ్ళు అక్కడ అర్థం చేసుకోవట్లేదు, లేదా మీరే అర్థం చేసుకోకుండా ఇది పెద్దది చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరిలో కూడా ఏదో సమ్ ప్రాబ్లం ఉందండి. అంటే చెప్పాను కదా, ఆ డెవిల్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్ గా ఉంది, అట్రాక్షన్ ఉంది, నెగిటివిటీ కూడా ఉంది అందుకే. సో ఇది ఏది కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు, అనుకున్న విధంగా చేంజెస్ తీసుకురాలేకపోతున్నారు. అండ్ అలా అని చెప్పి పోనీ ఇలా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటున్నారంటే అది లేదు, మెంటల్ గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. సో ఈ రిలేషన్షిప్ ఏంటంటే గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసే స్టేజ్ లో ఉంది కాబట్టి ఇది అంత ఈజీగా ఉండదు. ప్లస్
ఇవన్నీ కూడా కార్మిక్ ప్యాటర్న్స్ అవ్వడం వల్ల ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటది. ఇంకా ఇదే లైఫ్ ఏమో అనిపిస్తది. అలా అని చెప్పి ఇవి క్లియర్ చేయకుండా ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో అర్థం అవ్వదు. అది పోనీ పక్కన పెట్టేసి పోనీ మన లైఫ్ మనం చూసుకుందాము అనుకున్న దానికి కూడా మీకు ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదండి. ఎందుకంటే ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి మీరు ఎక్కడైనా ఫాలో చేయాల్సిందే. ఈవెన్ ఇక్కడ తప్పించుకున్నా ఇంకొకలాగైనా ఇవి వస్తాయన్నమాట. సో, అలాంటప్పుడు ఇక్కడ మీరు నేర్చుకుంటుంది కానీ అండ్ ఆ నేర్చుకున్న ప్రకారం సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ హార్ట్ ఏం చెప్తే అదే ఫాలో చేయండి. అలా అని చెప్పి ఆ పర్సన్ ఏదో చేస్తున్నారు అని వాళ్ళ మీద కొంత నెగటివిటీ కానీ, ఎమోషనల్‌గా బాగా డిపెండ్ అయిపోవడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. సో, అలా చేయడం వల్ల ఏమవుతది అంటే థింగ్స్ అనేవి రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అవుతాయండి. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే మాత్రం చాలానే ఉన్నాయి ఈ రిలేషన్‌షిప్‌లో. ఎందుకంటే మీరు ఇలాగే ఉన్నా కష్టమే అండ్ ఆ పర్సన్ అలా ఉన్నా కూడా కష్టమే. అంటే ఇక్కడ మీకే రీడింగ్ మీరే మారాలి అని కాదు. యాక్చువల్‌గా ఇద్దరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా ఈ రిలేషన్‌షిప్‌ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కొన్ని లెసన్స్ నేర్చుకున్న తర్వాత అండ్ ఇద్దరు కూడా ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకున్న తర్వాత రీయూనియన్ జరుగుతది. రీయూనియన్ అనే కాదు, ఈవెన్ మీరేమైనా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా థింగ్స్ వర్కౌట్ అవ్వాలని అవి కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఇద్దరూ నేర్చుకోవాల్సిన లెసన్స్ కానీ, ఇద్దరూ తీసుకోవాల్సిన స్ట్రగుల్ కానీ, ఇద్దరికీ ఇక్కడ అర్థం అవ్వాల్సింది కానీ చాలా ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే కంటిన్యూస్‌గా ఇద్దరిని పరీక్షిస్తూనే ఉంటది. కొన్ని ఫేస్ చేస్తూనే ఉండాలి. బట్ ఒకళ్ళనొకళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, బ్యాలెన్స్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక క్లారిటీ మెయింటైన్ చేయడం బెటర్. ఏది ఏమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే క్రిస్టల్స్ వేర్ చేయొచ్చు. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ బిగిన్ అయినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు అంటే, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేశారండి ఒక మాటలో చెప్పాలంటే. ఖచ్చితంగా ఇప్పుడు మీ ఇద్దరు లవర్స్ అయితే మ్యారేజ్ జరుగుతది అని అనుకున్నారు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఆ పర్సన్‌తో మ్యారేజ్ అయ్యుంటే, ఫ్యూచర్ అనేది ఊహించుకున్నారు. మొత్తానికి ఇలా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ వర్కౌట్ అవుతది. మెయిన్ ఫ్యూచర్ చూస్తారు అని అయితే అనుకున్నారు. సో, అలా అనుకోవడం వల్ల ఇక్కడ కొన్ని జరుగుతుండడం అనేది మీకు చాలా హర్టింగ్‌గా ఉంది. మీరు అనుకున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అయితే ఒకటి మాత్రం నిజమండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరేంటంటే వీక్ అయిపోవడం, ఇంకా ఇంతేనేమో అనుకోని మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం ఆర్ ఆ పర్సన్ ఏదో చేస్తుంటే దాన్ని మీరు నెగెటివ్‌గా అర్థం చేసుకోవడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. మీరిక్కడ మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయాలండి. మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. అంటే వాళ్ళు చెయ్యరా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కాకుండా మీ పరిస్థితి ఏంటి? మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీ విషయంలో కరెక్ట్‌గా లేకపోయినా, కరెక్ట్‌గా చేయకపోయినా అది వాళ్ళ కర్మ. సో, దానికి వాళ్ళు ఏది ఫేస్ చేయాలో అది ఫేస్ చేస్తారు. అండ్ ఏ లెసన్స్ నేర్చుకోవాలో అవి నేర్చుకుంటారు. బట్ మీరు కరెక్ట్‌గా చేయట్లేదు అంటే ఇది మీ కర్మ కదా! మీరు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి కదా! ఇలా మీ వైపు నుంచి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం స్ట్రగుల్ అవ్వండి, సాక్రిఫైసెస్ చేసుకోండి అని చెప్పను. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని మీరు మెచ్యూర్డ్‌గా ఎంతవరకు థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరో అంతవరకు చేయండి. అలా అని చెప్పి మెంటల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి ఇక్కడ. ఎందుకంటే మీకు మీరే ఫస్ట్. అందులో నో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో కర్మ ఫలితంగా కొన్ని మీరు అనుభవిస్తున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోలేరు కాబట్టి, వాటికి మీరు కొంత అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటదండి. అండ్ మిమ్మల్ని మీరు ప్యారలల్‌గా బెటర్ కూడా చేసుకుంటూ ఉండాలి. అంటే హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఇలా మీరేంటంటే బ్యాలెన్స్ చేయగలిగితే ఈ రిలేషన్‌షిప్పు బెటర్ అవుతది. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో బెటర్‌గా చేంజ్ అవుతారు. అండ్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు మీకు దొరకని పీస్ కానీ, కంఫర్ట్ కానీ అప్పుడు దొరుకుతుందండి. అదైతే నేను చెప్పగలను. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, థింగ్స్‌ని మోస్ట్‌లీ మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మందికి నేను పర్సనల్ రీడింగ్స్ చెప్పినప్పుడు కూడా చెప్తూ ఉంటాను. మీ ఎమోషన్స్‌తో మీరు థింగ్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ, బట్ ఆ రిలేషన్‌షిప్ డైనమిక్స్ ఏంటి? బేసిక్‌గా ఇక్కడ మీ రోల్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు అని. అలాంటప్పుడు కొంతమంది రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవ్వరు. బికాజ్ వాళ్ళు హీల్ అవ్వకపోవడం వల్ల. ఏది ఏమైనా సరే మీరేంటంటే మోస్ట్‌లీ ఇది అర్థం చేసుకొని బెటర్ ఇండివిడ్యుయల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేసినప్పుడే మీరు ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఉండగలుగుతారు. మీరు లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుండా, మీరు చేసుకున్న పర్సన్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు థింగ్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి.
సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కాబట్టి దీనికోసం అయితే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎమెట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఇది ఎమథిస్ట్ అండ్ సిట్రిన్ కాంబినేషన్ అన్నమాట. సో చూద్దాం అసలు మీ బంధం ఇప్పుడు ఏ దశలో ఉంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రిలేషన్షిప్ లో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మేబీ ఆ పర్సన్ కి కానీ మీకు కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కానీ కొన్ని ఛాలెంజెస్ కానీ ఉన్నాయి. సో కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇఫ్ లవర్స్ అయితే. ఈవెన్ మ్యారేజ్ రిలేషన్షిప్ అయినా సరే మేబీ ఫ్యామిలీ ప్రెషర్ కానీ అదర్ ఏవో అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయి. అంటే ఒక పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకున్నా ఇవ్వలేని పరిస్థితి అన్నమాట. దానికి రీజన్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల, వాళ్ళు ఏదో ఇక్కడ డిసైడ్ చేసుకోలేకపోవడం వల్ల అనే దానికంటే కూడా వాళ్ళు ఉన్న వాతావరణం అనేది కరెక్ట్ గా లేదు. మేబీ నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ ప్రెషర్ కానీ, బయట సొసైటీ నుంచి ప్రెషర్ కానీ, లేకపోతే యాజ్ ఏ ఇండివిజువల్ గా ఆ పర్సన్ ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేని పరిస్థితి కానీ, మేబీ మీకైనా అంతే అవ్వచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు. ఎందుకంటే ఇప్పుడు మనం రిలేషన్షిప్ కోసం మాట్లాడుతున్నాం, ఇండివిజువల్ కోసం మాట్లాడట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ఇద్దరికి లవ్ ఉంది, ఇద్దరికి థింగ్స్ వర్కౌట్ చేయాలి అని ఉంది. ఎక్కడో ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా అది వర్కౌట్ చేసేంత కాన్ఫిడెన్స్ కానీ, అది వర్కౌట్ చేయడానికి ధైర్యం కానీ లేదు. సో దానివల్ల ఇక్కడ రిపీటెడ్ గా ఈ రిలేషన్షిప్ ఏంటి, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు మనం క్లియర్ గా ఇది ఏ దశలో ఉంది అని చెప్పాలి అనుకుంటే, భారం నుంచి బలానికి మారే దశలో ఉంది అని చెప్పొచ్చు అండి. అంటే ఈ రిలేషన్షిప్ లో ఆల్రెడీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎవరో ఒకరికి ఉన్నాయి, మేబీ ఇద్దరికి ఉండొచ్చు. సమ్ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల ఇష్టం ఉన్న ఆర్ ఇక్కడ థింగ్స్ వర్కౌట్ చేయాలి అనిపించినా చెయ్యలేని పరిస్థితి అన్నమాట. ఎందుకు అంటే ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి వీళ్ళకి ఛాలెంజింగ్ గా అనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదో చేసేద్దామంటే సింపుల్ గా చేసేసే పరిస్థితి లేదు. అయితే ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి, ఈ రిలేషన్షిప్ లోని ఆ హార్మోనీ మాత్రం ఉందండి. థింగ్స్ ఏంటంటే బెటర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. మేబీ మీరేంటంటే ఆల్రెడీ అదే పాత్ లో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రిలేషన్షిప్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, ఆ పర్సన్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నా, మీ ఎండ్ నుంచే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నా, ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి, యూనివర్స్ మిమ్మల్ని కంటిన్యూస్ గా ఇక్కడ పుష్ చేస్తూనే ఉంటది కరెక్ట్ పాత్ చూస్ చేసుకోవడానికి. అందుకే మీరు ఏంటంటే యాక్చువల్ గా అయితే కరెక్ట్ పాత్ లోనే ఉండొచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ పాత్ లో లేకపోయినా సమ్ డిస్ట్రాక్షన్స్, ఇప్పుడే నేను చెప్పాను ఎక్స్టర్నల్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయని, ఇలాంటివి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నా, ఎక్కడో మీ ఫియర్స్ అనేవి మీకు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఈ పర్సన్ మీద ఫీలింగ్స్ కూడా మీకు అంతే ఇంటెన్స్ గా ఉన్నాయండి. అంటే ఎలా చెప్పాలంటే, మీ రిలేషన్షిప్ సర్వైవ్ అవుతుంది. ఎందుకు సర్వైవ్ అవుతుంది అంటే ఒకటే రీజన్, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ ఆడ్స్ అన్నిటికంటే కూడా మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అండి. అయితే అది ఇప్పుడు ప్రూవ్ చేసుకునే పరిస్థితి లేదు. మేబీ వాళ్ళు అది క్లియర్ గా మీకు ఎక్స్ప్రెస్ చేయలేరు, మీరు కూడా చేయలేరు. సమ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇద్దరి మధ్యలో కూడా లవ్ అయితే చాలా డీప్ గా ఉంది. మెయిన్ ఆ పర్సన్ మీతో ఉండాలి అని కోరుకుంటున్నారు, మీరు ఆ పర్సన్ తో ఉండాలి అనుకుంటున్నారు. కాకపోతే సమ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, సో వీటి కోసం అని చెప్పి మీరైనా ఆ పర్సన్ అయినా ఎలా స్టాండ్ తీసుకుంటే బెటర్ అనేది మీకు నేర్పిస్తుందండి. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లోని ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్. మేబీ ఒక ప్రాబ్లం ఎండ్ అయితే ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఒక ప్రాబ్లం కి రిలేషన్షిప్ ని ఎండ్ చేసేయాలి అనుకుంటే ఇంకా అలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటారు? సో అందుకే ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడే ఇద్దరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎంతవరకు ఇది ఫేస్ చేస్తారు, సో ఎలా ఇది హ్యాండిల్ చేస్తారు అనేది యూనివర్స్ చూడాలి అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటే ప్రాబ్లం ఉండదు, మేబీ రేపు ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. సో ఒక ప్రాబ్లం కి రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోతుంది, సో ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అంటే ఇంకా మరి
వేరే ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, లేదా వేరే వ్యక్తిని చూస్ చేసుకుంటారు, అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు అవి ఎలా హ్యాండిల్ చేస్తారు. సో అందుకే ఇక్కడ ఇద్దరిని కూడా యూనివర్స్ పరీక్షిస్తుంది, ఇద్దరు కూడా స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ని కూడా అర్థం చేసుకొని సో ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, లైక్ మీకు రియాలిటీ ఏంటో అర్థమయ్యేలాగా చేస్తుందండి. డెఫినెట్ గా ఆ పర్సన్ కానీ మీరు కానీ ఇప్పుడు ఏమైనా సమ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇదంతా కూడా ప్యూర్ గా రియాలిటీ అన్నమాట. సో దీనికి ప్రాక్టికల్ గా అప్రోచ్ అవ్వాలే తప్ప ఫీలింగ్స్ ని కన్సిడర్ చేస్తూ ఆర్ ఫియర్స్ ని కన్సిడర్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళకి సిచ్యువేషన్ అర్థం అవుతుంది బట్ ఫీలింగ్స్ స్ట్రాంగ్ గానే ఉంటాయి. అలా ఉన్నప్పటికీ కూడా రియాలిటీ ప్రకారం వాళ్ళు థింగ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఇష్టపెట్టుకోరు, ఎందుకంటే అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం లాంటిది. కానీ ఒకటి వర్త్ అనుకున్న తర్వాత దానికోసం మనం స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుందండి. మరి అలాంటప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ కి ఎలా స్టాండ్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ కదా, దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీ విషయంలో కూడా ఇక్కడ జరుగుతుంది అదేనండి. ఈ పర్సన్ అయినా మీరైనా సరే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉన్నా స్టాండ్ తీసుకోవాల్సిన విధంగా స్టాండ్ తీసుకోవాలి. అలా స్టాండ్ తీసుకోవడం కోసం అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఒక్కటి మాత్రం నేను క్లియర్ గా చెప్తానండి, ఈ రిలేషన్షిప్ లో ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఈ ఛాలెంజెస్ లో మాత్రం లాస్ట్ వరకు మీరు థింగ్స్ వర్కౌట్ చేయాలనే స్టాండ్ తీసుకుంటే ఇవి ఎలా అయినా నేను ఫేస్ చేస్తాను బట్ ఈ రిలేషన్షిప్ నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా స్టాండ్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అఫ్ కోర్స్ ఆ పర్సన్ కి అంతే. సో ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తుందండి. నాకు తెలిసి ఇద్దరు కూడా సిమిలర్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నారు, ఫీలింగ్స్ వైజే కాదు అండ్ ప్రాబ్లమ్స్ వైజ్. ఇంకా నాకు తెలిసి మీకు కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే ఎవరికి ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి, ఏ వ్యక్తిని చూస్ చేసుకున్నా ఇవి ఉంటాయి. సో అలాంటప్పుడు ఇక్కడ లవ్ అనేది బిగ్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అనుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే సమ్డే ఇక్కడ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. కాకపోతే నేను చెప్తున్నాను కదా, ఈ రిలేషన్షిప్ లో ఫేస్ చేయాల్సింది ఫేస్ చేయాలి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, ఆ తర్వాత దానికోసం స్టాండ్ కూడా తీసుకోవాలి. సో ఇది నాకు తెలిసినంత వరకు బరువుగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వర్కౌట్ అవ్వాలి అనే కోరిక కూడా అలాగే ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏది ఇంపార్టెంట్, దేనికోసం స్టాండ్ తీసుకోవాలి అనేది ఓవర్ టైం ఇంకా నేర్చుకుంటారు, సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగా వస్తాయి. ఏది ఏమైనా సరే నేనైతే ఒకటే చెప్తాను, మీరు ఈ రిలేషన్షిప్ కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ రిలేషన్షిప్ లో ప్రాక్టికల్ గా ఉండడం కానీ, ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడం కానీ, అర్థం చేసుకున్న ప్రకారం మీరు లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవడానికి కానీ ట్రై చేయండి. ఇది మీ ఎండ్ నుంచి మీరు చేయాలి, ఆ పర్సన్ ఎండ్ నుంచి కూడా అదే చెయ్యాలి. కానీ అది వాళ్ళు చేయడం అనేది వాళ్ళ ఇష్టం అండ్ వాళ్ళు అలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మీకు దానికి సంబంధం లేదు. అలాని వాళ్ళు అలా చెయ్యరేమో అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, బికాజ్ వాళ్ళకి మీలాగే ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఉంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇవన్నీ ఎండ్యూర్ చేసుకుంటారండి, వాళ్ళు హీల్ అవ్వాలి, వాళ్ళు ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరేంటంటే వాళ్ళ కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ మీ రీడింగ్ లోనే ఏంటంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, స్ట్రగుల్ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. సో ఆ కనిపిస్తున్న వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ ఓవర్కమ్ చేసి రిలేషన్షిప్ ని ఎలా వర్కౌట్ చేస్తారు అనే ఈ జర్నీలోని మీరు కంటిన్యూ అవుతున్నారు. అయితే మధ్యలోనే మీ వరకు మాత్రం మీరు గివప్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇంకా వాళ్ళు గివప్ చేసేసినా సరే స్టిల్ మీరు ఏంటంటే ఓకే, వాళ్ళు ఈ పాయింట్ లో గివప్ చేశారు, మనం అయితే గివప్ చేయాల్సిన అవసరం లేదు, మనం మనలా ఉందాం, మన బట్టి మన సిచ్యువేషన్స్ బట్టి మనం ముందుకు వెళ్దాం అనేలాగా మీరు ఉండండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ చేంజ్ అవ్వాలండి, వాళ్ళు కూడా ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి. మేబీ యూనివర్స్ వాళ్ళకి కూడా మీకు ఎలాంటి లెసన్స్ నేర్పిస్తుందో అలాంటి లెసన్స్ నేర్పిస్తుంది, ఆటోమేటిక్ గా ఇక్కడ చేంజెస్ అనేవి చూస్తారు. సో రిలేషన్షిప్ వైజ్ అయితే వర్కౌట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, కాకపోతే ఇద్దరు కూడా హీల్ అవ్వాల్సిన అవసరం కానీ ఒకరినొకరు అన్కండిషనల్ గా చూస్ చేసుకోవాల్సిన అవసరం కానీ కనిపిస్తుంది. లవ్ ఉన్నంత మాత్రాన ఒకరినొకరు అన్కండిషనల్ గా చూస్ చేసుకోవాలని ఏం లేదు కదా, వాళ్ళకి ఎక్స్టర్నల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేబీ వాటికి వాళ్ళు ప్రయారిటైజ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు అన్కండిషనల్ గా చూస్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడలేం. ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం నేను చెప్తానండి, థింగ్స్ అయితే మాత్రం సమ్డే వర్కౌట్ అవుతాయి, కానీ ఈ జర్నీలోని మీరు కంటిన్యూ అవుతున్నప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అని చూడడం వరకు మీరు చెయ్యాలి. అండ్ మీ ఆలోచనలు కానీ మీ అప్రోచ్ కానీ ప్రాక్టికల్ గా ఉండాలి, అదొకటి మాత్రం మీరు చూసుకోండి. సో అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, యూనివర్స్ నుంచి ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేం అనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా నేను చెప్పాను కదండీ! ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్యలో కూడా లవ్ ఉందండి. ఇద్దరు థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే అనుకున్నారు. మీ ఎండ్ నుంచి అయితే మాత్రం మీకు ఫుల్ క్లారిటీ ఉంది. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్, ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి మీరు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతదో, ఎలా ఉంటదో, అసలు ఇక్కడ మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఆ పర్సన్‌తో ఇది మీరు ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో, ఆ పర్సన్ ఇక్కడ థింగ్స్‌ని ఎలా కాంప్లికేట్ చేస్తారో అది కూడా మీకు భయం ఉంది కాబట్టి మీరు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనేలాగా ఉన్నారు. అయితే నేను ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందండి. కాకపోతే సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళేంటంటే అలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదో నెగెటివ్‌గా జరుగుతదేమో, ఇలాగే ఉంటదేమో అని భయపడడం మానేయండి. మీ ముందు ఏదైతే చేయడానికి పాసిబిలిటీ ఉందో అది చెయ్యండి. ఇవి చేస్తున్నప్పుడు కూడా మీ చుట్టూ వ్యక్తులు కానీ, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఎలా ఉంటాయో ఏంటి అని కాకుండా మీ ఫీలింగ్స్ ఏంటి? ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రియాలిటీ ఏంటి? సో, మీ ఎండ్ నుంచి మీరు ఏం చెయ్యొచ్చు అనేది మీరు ఆలోచించి చేయాల్సి ఉంటది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని లాస్ట్ వరకు చూడాలండి. మీరేంటంటే మధ్యలోనే డెసిషన్ తీసుకొని ఇలాగే జరుగుతదేమో, ఈ పర్సన్ ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇదేమో అనుకోని మీకు మీరు డిసైడ్ అయిపోద్దు. బికాజ్ ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేవి క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అవి చెక్ చేసుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా చేస్తే బావుంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని మీరు సార్ట్ ఔట్ చేయడానికి ఏ ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రిలేషన్‌షిప్ వైస్ రియాలిటీ ప్రకారం మీ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి? మీరెలా ఉండాలి? మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇక్కడి వరకు మీరు చూసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా ఫస్ట్ మీరు హీల్ అవుతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత ఎండ్యూర్ చేసుకున్న తర్వాత యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వకుండా ఉండదు కాబట్టి ఆ పర్సన్ వైస్ కూడా వాళ్ళు కొంత చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లోని కొంచెం ఇద్దరి లవ్‌కి పరీక్షల్లాగే ఉంటాయండి. బట్ దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ ఫేస్ చేస్తేనే కదా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలరు. సో, మీరైతే ఆ విధంగా ఈ రిలేషన్‌షిప్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సినాబ్రైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ బంధం ఇప్పుడు ఏ దశలో ఉంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ రిలేషన్‌షిప్ ఇప్పుడు ఏ దశలో ఉంది అంటే, ఒకళ్ళనొకళ్ళు మరి కొంచెం బెటర్‌గా అర్థం చేసుకొని, రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళే దశలో ఉందండి. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తారా లేదా అనేది ఇప్పటికైతే ఏమి గ్యారంటీ లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టే కదా! ఇది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందా లేదా అనేది తెలుస్తుంది. అంటే ఇద్దరికీ లవ్ ఉంది. ఆ లవ్ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. అయితే కొన్ని సార్లు ఎక్కువ లవ్ ఉన్నా, ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా కష్టమే. అది ఇద్దరికీ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందికరంగానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ ఉండడం వల్ల వాళ్ళు ఆ లవ్‌ని మీకు చూపిస్తున్నప్పుడు మీరు కూడా అదే లవ్ ఇవ్వాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ వాళ్ళ మీద లవ్ ఉండడం వల్ల మీరు మీ ఓన్ వేలో ఇవ్వచ్చు. సో, అది కొంత ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే థింగ్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉంటాయి కదా! అంటే ఇప్పుడు మేబీ వాళ్ళు మీకింత టైమ్ ఇస్తున్నప్పుడు మీరు కూడా ఇంత టైమ్ ఇవ్వాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఇలా చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీరది చేయలేకపోవచ్చు. సో, దానికి వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేసినా, బ్లేమ్ చేసినా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరైనా సరే ఈ వ్యక్తి విషయంలోని ఏదో చెయ్యొచ్చు. చేస్తున్నప్పుడు వాళ్ళది అర్థం చేసుకోకుండా మేబీ వాళ్ళే ఇక్కడ ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపిస్తే మీకెంత బాధగా ఉంటది. అంటే ఇలా ఇద్దరికీ కూడా లవ్ ఉంది కానీ, ఈ లవ్ అనేది ఎలా చూపించాలి? ఎలా ఇది బ్యాలెన్స్ చేయాలి అనేది తెలియట్లేదండి. సో, దానివల్ల ఫ్రీక్వెంట్‌గా ఫైట్ చేసుకోవడం గానీ, ఆర్గ్యూ చేసుకోవడం కానీ జరుగుతుంది. అంటే ఆ అండర్‌స్టాండింగ్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అంటే కొన్ని సార్లు ఓవర్‌గా లవ్ చూపించినా ఎగ్జాస్టింగ్‌గా ఉంటదనమాట. ఓవర్ లవ్ రిసీవ్ చేసుకోవడము కష్టమే, ఇవ్వడము కష్టమే.
సో అలాంటి సిచ్యువేషన్ మీ రిలేషన్షిప్ లో ఉంది అంటే ఈ రిలేషన్షిప్ లో కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ కొన్ని చేంజెస్ కానీ రావాల్సిన పరిస్థితి ఉందండి. అండ్ ఎమోషన్స్ ని కూడా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా ఉంటే చాలా కష్టం అండి. ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ అనేవి బెటర్ గా ఉండాలి, థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవ్వకూడదు అంటే మాత్రం ఎవరి లిమిట్స్ వాళ్ళు తెలుసుకోవాలి. ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా తెలియాలండి. నాకు తెలిసినంత వరకు మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే ఈ ఎమజానైట్ వేర్ చేయండి. లేదా ఇది కూడా వేర్ చేయొచ్చు, రెయిన్బో మూన్ స్టోన్. అదర్ క్రిస్టల్స్ కూడా ఏవైనా వేర్ చేయొచ్చు. బట్ సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం ఈ 2 క్రిస్టల్స్ అయితే కరెక్ట్ గా ఉంటదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ లో ఆ అట్రాక్షన్ ఉందండి. ప్యాషన్ ఉంది. ఎమోషను ఉంది. అన్నీ ఇంటెన్స్ గానే ఉన్నాయి. అన్నీ ఇంటెన్స్ గా ఉండడం వల్ల ఇద్దరు హర్ట్ అవుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి రెడీగా లేరు. అంటే మేము ఎక్కువేస్తున్నాం, ఎక్కువ చేస్తున్నాం అంటే మేము ఎక్కువేస్తున్నాం, ఎక్కువ చేస్తున్నాం. బట్ అది ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. మా పరిస్థితి వేరు. సో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు అనుకున్నదే అవ్వాలి. అంతేకాని ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏంటో అవసరం లేదు. సో ఇలా ఎక్కడో స్టార్ట్ అయ్యి అది ఎక్కడికో వెళ్తుంది. ఎలా ఎండ్ అవుతదో కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో డిస్టర్బెన్సెస్ కానీ, ఫియర్స్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ ఉన్నాయండి. వాళ్ళకి భయమే మీ విషయంలో. అంటే ఈ పర్సన్ మళ్ళీ పాస్ట్‌లో లాగా బిహేవ్ చేస్తారేమో, మళ్ళీ కొన్ని జరుగుతాయేమో. మీకు భయమే. ఈ పర్సన్ మరి పాస్ట్‌లో కూడా ఇష్టమని అన్నారు కానీ కొన్ని చేశారు. మరి అలా ఎలా ఉంటాం? ఎలా హ్యాండిల్ చేస్తాం ఇదంతా? సో అంటే ఎవరి భయాలు వాళ్ళకి ఉండడం వల్ల ఇక్కడ ఏది కూడా కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వట్లేదండి. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటే ఆర్ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేస్తే తప్ప మీరిది హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే సిట్యుయేషన్స్‌ని చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ థింక్ చేయకూడదు. ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తి ఏంటి, వ్యక్తి పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మీకు మేబీ డౌట్స్ ఉండొచ్చు. మేము అర్థం చేసుకుంటున్నాం, ఎంత అర్థం చేసుకుంటున్నాం ఇలాంటివే జరుగుతున్నాయని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరెలా అర్థం చేసుకోవాలనుకుంటే అలా అర్థం చేసుకుంటున్నారు కానీ, ఫ్యాక్ట్స్ బట్టి మీరు అర్థం చేసుకుంటే మీకింత కన్‌ఫ్యూజన్ కానీ, ఫియర్ కానీ ఉండదు. అండ్ మీ బౌండరీస్ ఏంటో కూడా మీరు తెలుసుకుంటారు. వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళకేంటి అని అర్థమయ్యేలా చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఉండడం వల్ల టైమ్ టు టైమ్ రీయూనియన్ జరుగుతది. టైమ్ టు టైమ్ థింగ్స్ వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తది. కాకపోతే మళ్ళీ ఎప్పుడు డిస్టర్బెన్స్ వస్తదో తెలీదు. ఎప్పుడు బ్రేక్ అవుతదో తెలీదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ అయితే ఇప్పటికి ఏం డిసైడ్ అవ్వలేదండి. మీరేంటంటే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలి. ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అంటే మీరనుకున్నంత సింపుల్ ఏం కాదు. ఎందుకంటే ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. ఎవరి ఇన్‌సెక్యూరిటీస్ వాళ్ళకున్నాయి. ఇలా ఇన్‌సెక్యూరిటీస్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం అంత ఈజీ కాదండి. ఇఫ్ నిజంగానే నేను చెప్పినట్టుగా మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి అనిపిస్తే మీరు స్మోకీ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చండి బ్రేస్‌లెట్. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఈ పర్సన్ నుంచి ఏదో ఆన్సర్ రావాలి. ఈ పర్సన్ ఏంటో మీకు అర్థం అవ్వాలి అని మీరు అలా డెస్పరేట్‌గా ఉండడం కంటే కూడా, మీరు ఉంటున్న ప్రకారం వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు? సో, వాళ్ళ బిహేవియర్ ఆర్ నేచర్ ఇది కాబట్టి మీరెలా ఉంటే మంచిది. ఇలా కొంత అర్థం చేసుకోవాలండి. అంటే ఆ బౌండరీస్ సెట్ చేసుకొని కొంచెం ఇది హెల్తీ వేలో స్లోగా కానీ తీసుకువెళ్తే సమ్ క్లాషెస్ అనేవి స్టాప్ అవుతాయి. బికాజ్ ఇక్కడ ఈ పర్సను తగ్గడానికి రెడీగా లేరు. మీరు కూడా తగ్గరు. అలాంటప్పుడు ఇక్కడ రిలేషన్‌షిప్ ఎలా వర్కౌట్ అవుతది? అంటే ఇప్పుడు నేను ఈ మాట అన్నాను కాబట్టి మీరు అనుకోవచ్చు. మేము ప్రతిసారి తగ్గుతున్నాం. ఇంకెంత తగ్గుతాం. సో, మా వల్ల కాదు అని. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు కూడా మీ విషయంలో తగ్గుతున్నారండి కొన్ని దగ్గరలో. అది మీకు తెలీదంతే. సో, అంటే మరి అలాంటి ఒక గ్యాప్ ఉండడం వల్ల, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం వల్ల మీరు రియలైజ్ అవ్వలేకపోవచ్చేమో కానీ, బట్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే, ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటదండి. చాలా చేంజెస్ తీసుకురావాల్సుంటది. అది మీ బిహేవియర్ అవ్వచ్చు, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఆర్ ఆ వ్యక్తి ప్యాటర్న్స్ చేంజ్ అవ్వాలి అని మీరనుకుంటే, మరి బౌండరీస్ సెట్ చేయడం కూడా మీకు తెలియాలి కదా! ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వస్తారు. ఆ వ్యక్తి ఎప్పుడు మేము చెప్పింది చేయరు. వాళ్ళకేది నచ్చితే అదే చేస్తారు. సో, వాళ్ళెలా ఉండాలనుకుంటే అలానే ఉంటారు అని అంటారు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఆ ఛాన్స్ ఇచ్చిందెవరు? ఆ వ్యక్తిని వాళ్ళ లిమిట్స్‌లో పెట్టకపోవడం వల్లే కదా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తారు? ప్రాబ్లమ్ ఏంటంటేనండి, కొన్ని సార్లు మనం కరెక్ట్‌గా ఉన్నా, ఎదుటి వ్యక్తులు కరెక్ట్‌గా లేకపోతే అది వాళ్ళ ప్రాబ్లమ్ అండి. బట్ ఎదుటి వ్యక్తులు కొన్ని సార్లు డిఫరెంట్‌గా బిహేవ్ చేయడానికి మనమే కారణం అయినప్పుడు
దానికి ఇంకా ఎవరేం చేయగలరు? అంటే ఇక్కడ చాలా మంది ఎదుటి వ్యక్తి వల్ల హర్ట్ అవుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి ఎందుకో వాళ్ళ విషయంలోని ఎక్కువ స్టెప్ ఇన్ అవుతున్నట్టుగా అనిపిస్తది. సో, దానికి రీజన్ ఎవరు? ఈ పర్సనే. వాళ్ళకి నో చెప్పడం తెలిస్తే వాళ్ళొక క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు కదా! ఈవెన్ ఆ వ్యక్తయినా మీ విషయంలో డెస్పరేట్‌గా ఉన్నప్పుడు, మీరు ఎక్కడి వరకు ఉండాలి? మీరు వాళ్ళెలా ఉంటే బావుంటుంది అనేది మీరు చెప్తే, రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతుంది అని ఆలోచిస్తారు. కానీ చెప్పకపోతే ఇది కంటిన్యూ అవుతది. ఇది ఇంకా ఇంటెన్స్ అవుతది అని ఆలోచించరు. అంటే నేను చెప్తున్నాను కదండీ! సిట్యుయేషన్స్‌ని కానీ మీరు లోతుగా అర్థం చేసుకుంటే, మీ వైపు నుంచి ఆ ప్రకారం మీరు చేయాల్సింది చేస్తే, ఆ టైంకి ఆన్సర్ నెగెటివ్‌గా ఉన్నా, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, స్టిల్ అవన్నీ ఓవర్‌కమ్ చేస్తేనే కదా ఫ్యూచర్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ రోజు మీరు చూసి చూడనట్టు కొన్ని ఇగ్నోర్ చేస్తారు. బట్ రేపైనా అవి ఫేస్ చేయాలి కదా! ఈవెన్ ఆ వ్యక్తికైనా అంతే. ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే ఇద్దరికీ ఎక్కువ లవ్ ఉండడం వల్ల ఎవరి ఎమోషన్స్‌ని వాళ్ళు వాళ్ళ ఓన్ వేలో పోర్ చేస్తున్నారనమాట. అది ఎదుటి వ్యక్తికి కొంచెం ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది. బట్ అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. మేబీ ఇది వాళ్ళు హ్యాండిల్ చేయలేక మీతో మాట్లాడడం మానేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరెలా ఉంటే మంచిది, ఎంతవరకు ఉంటే మంచిదో మీరు తెలుసుకోండి. తెలుసుకొని మీరు మీలా ఉండండి. ఒకవేళ ఆ పర్సన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనిపిస్తే, మీరేంటంటే చెప్పాల్సింది ఓపెన్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ థింగ్స్‌ని సేఫ్‌గా హ్యాండిల్ చేస్తే మంచిది అని కాకుండా, మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని, మిమ్మల్ని మీరు చేసుకోండి. ఎందుకు అంటే, ఏదో ఒక పాయింట్‌లో అలా ఉంటేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. ఆల్రెడీ ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. పాస్ట్‌లో ఇలా ఉన్నాం, పాస్ట్‌లో ఇలా జరిగింది కదా! మళ్ళీ అలాగే జరిగితే ఏంటి పరిస్థితి? ఆర్ మళ్ళీ అదే ఫేస్ చేస్తామేమో, ఆ పర్సన్ అలాగే ఓవర్‌లో పోర్ చేస్తారేమో, ఇలా వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని రెస్ట్రిక్షన్స్ పెడతారేమో, వాళ్ళు చెప్పిందే వినాలేమో. సో, ఇలాంటి భయాలున్నప్పుడు ఏంటంటే, ముందు నుంచే మీరు కరెక్ట్ బౌండరీస్ సెట్ చేస్తే, దానికి నచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ముందుకొస్తే ఓకే. రాకపోయినా నష్టమేం లేదండి. ఎందుకంటే అలా వచ్చినా మళ్ళీ తర్వాత రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వదని గ్యారంటీ ఏంటి? ఆ పర్సన్ మారిపోతారని మీరెలా అనుకుంటారు? సో, అందుకే మీరేంటంటే ఇలాంటి రిలేషన్‌షిప్‌లో మాత్రం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటేనే ఏదైనా చేయగలరు. మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేకపోతే మాత్రం మళ్ళీ సరెండర్ అవ్వాల్సుంటది. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతదనమాట. సో, మీరు ముందే హెల్తీ బౌండరీస్ సెట్ చేసుకొని జాగ్రత్తగా ఉంటే, ఆ పర్సన్‌కి వాళ్ళ లిమిట్స్ తెలుస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్‌లీస్ట్ మీతో ఉంటే ఇలా ఉండాలి అని వాళ్ళకర్థమవుతది కాబట్టి, వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు. లేకపోయినా సరే, మీరు ఇలా సఫర్ అయ్యే పరిస్థితి మీకుండదు. సో, అసలందుకే చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. అందుకే మీ ఎండ్ నుంచి మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి చాలా రష్ అయ్యారు. సో, అలా రష్ అవ్వడం వల్ల కొన్ని జరిగాయి కూడా. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించింది మీరేలాగా నాకనిపిస్తుంది. ఆ పర్సన్ కంటే కూడా. మొత్తానికి మీరనుకున్న విధంగా మీరు థింగ్స్‌నయితే హ్యాండిల్ చేశారు. ఆ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా మీ విషయంలో కొంచెం అలాగే ఇంటెన్స్‌గా ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, ఇలా మరి కొన్ని కన్సిడర్ చేయకుండా బౌండరీస్ సెట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు అందుకే మీకు అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? వద్దా? ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరా? లేదా? వర్కౌట్ చేసినా పాస్ట్ లాగే ఉంటదా? సో, కొన్ని భయాలు మీకున్నాయండి. సో, మీ పాత్‌ని మీరు ఇప్పుడు చేంజ్ చేయాల్సుంటది. ఎందుకంటే ఇదే పాత్‌లో వెళ్తే పాస్ట్ లాగే ఉంటది. అదే మీరిప్పుడు బౌండరీస్ సెట్ చేసుకొని మీరు కూడా కొంత చేంజ్ అయ్యి ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా మనం ఇలాగే ఉండాలి. మనం ఇలా ఉంటేనే మనం హర్ట్ అవ్వం. సో, వాళ్ళకి కూడా మన పరిస్థితి ఇది అని అర్థమవుతది. సో, వాళ్ళు కూడా ఒక క్లారిటీ తెచ్చుకొని స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తారని మీరు ఈ విధంగా ఆలోచించి ముందుకు వెళ్తే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. లేదు లేదు ఈ వ్యక్తిని మనం ప్లీజ్ చేయాలి ఆర్ ఈ వ్యక్తి మనల్ని ప్లీజ్ చేయాలి. ఇలా ఉంటేనే బావుంటుంది అనుకుంటే ఈ సైకిల్ అనేది అలాగా రిపీట్ అవుతూనే ఉంటది. ఇది బ్రేక్ అవ్వదండి. ఆర్ ఇది కంప్లీట్ అవ్వదండి. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వాలి. అలా చూసినట్టయితే ఈ రిలేషన్‌షిప్‌లో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఏది ఏమైనా ఒకటి మాత్రం నేను చెప్తాను. ఇక్కడ మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్పే మీకు ప్రయారిటీ అయినా, ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటే బావుంటుంది అనే దాని మీద కానీ మీరు ఫోకస్ చేస్తే థింగ్స్ బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.